ఏరా అన్నయ్య రావడం కుదరదన్నా బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. ఒరే అన్నయ్య అతనే పెళ్లి కొడుకు. వీడేనండి. నమస్కారం అండి. సారీ అండి, ఆగండి. రామ్మా, నీతో మాట్లాడాలి పద. ఏంటన్నయ్య? ఈ పుల్లా డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు. లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు. ఎందుకు రమ్మన్నారా? నాకు వదిలేదురా. ఏవో పక్కన వర్షం పడేలా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే, మన ఊరి గ్రామదేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోవడం అంటే? అదేనయ్యా, ఎన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం. ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు. అదేంటి బావా, గుడికి మూలస్తంభం వేయించింది మనం, ధ్వజస్తంభం తెప్పించింది మనం, ఉత్సవాలు జాతరలు చేయించేది మనం. అటువంటిది ఉన్న ఫలంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా? ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పచెప్తే మన ఊరికి హై స్కూలు, హాస్పిటల్, వాటర్ ట్యాంకు కట్టిస్తామని మాట ఇచ్చారు. అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ టైం స్ట్రోక్ కదా, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు. 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము చెప్తే వింటేగా 24 గంటలు తెక్కొట్టేకుంటాడు. ఇప్పుడు చూడే ఏమైందో. అంతా మీ వల్లేరా? మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. ఒరే చిన్నాడా, వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు, కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఓ పెద్ద పిఠాపురం జమీందారు, మరి 100 ఎకరాలు ఉన్నాయి, సీక్రెట్ గా పనిచేయాలా? అరా తమ్ముడు, నువ్వు మొత్తం రాయించుకోరా. ఏంటి తాత, తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఒరే, ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి 2 ఎకరాల పొలం. ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకు 2 ఎకరాలు ఉంది, ప్రస్తుతం అది కోర్టులో ఉంది. ఆ విషయం నాకు తెలుసు తాత, దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. ఒరే చిన్నోడా, నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా. ఏంటి తాత ఆ మాటలు? నీకో విషయం తెలియాలి. 26 సంవత్సరాల క్రితం, సరిగ్గా నువ్వు పుట్టడానికి 2 రోజుల ముందు, ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, నువ్వు కడుపులో ఉన్నావు. అదే సమయంలో మా మీద, మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు గుడికి పిలిపించి హుండీలో వేసిన ముడుపుల బంగారం 100 కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు. మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం. ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్స్ 2 తలలకి బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడైతే బతికించడం కష్టం, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడని చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్స్ 2కి వైద్యం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత భరించగలవా అని అడిగారు. మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు, ఎక్కడా డబ్బు పుట్టలేదు. ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను. అక్కడ డాక్టర్స్ చాలా ప్రయత్నించారు, కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు. ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను. మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను. మీ పెంపకం భారం అంతా నా మీద పడింది. నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం
అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్తే పరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు. భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరాను. నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసినా వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను. అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా పనితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు. నాకిప్పటికీ గుర్తు, గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారి ఉగ్ర రూపం చూసిన తట్టుకోలేకపోయాను. ఏంటి తాత నువ్వు చెప్పేది? ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్ట్ నగలతోనా? అవునా? ఆనాడు వేసిన వెనకడుగు 26 ఏళ్లుగా మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టలేదు. అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు. ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు 20 తులాల బంగారాన్ని పోగు చేశాను. కానీ దాన్ని కూడా మీ అన్నయ్య ప్యాకెట్లో నాశనం చేశారు. ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా ఛీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేరా. అమ్మవారి శాపం అనుకుంటా. అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు. మీ అన్నయ్యలకే కాదు, నీకు పెళ్ళవదనిపిస్తోందిరా. ఇప్పుడు ఏం చేద్దాం తాత? చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి. అరే చిన్నోడా, నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారిని చూపించరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్టు నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా, ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? 1-2 100 సవర్ల బంగారం, అది ఒక నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే. మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు గాని. అబ్బా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే. నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి. రాకపోతే అప్పుడు చెప్తా. పోవే. రేయ్, నీ దగ్గరే ఉంటా మరి. ఇప్పుడే లాయర్ని కలిసి వస్తున్నాను రా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతున్నట్టున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చేస్తే ఏంటది? రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగ నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో 1,00,000 రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాద్, మంగళవారం బ్యాంక్ రమ్మంటావా? వద్దు, గురువారం రా. నువ్వు లాంచి ప్రసాద్, నీకోసం ఎదుగుతున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గడు ఏం చేస్తున్నాడు? సువర్ణ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది? మళ్ళీ 3-4 రోజులు పట్టుకొచ్చి పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే
చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. ఆ, విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా, వెంటనే అమ్మేసి యాజిటీ ఏ నగలైతే తీసినా అన్ని చేయించేసి లాకర్లో పెట్టేద్దాం. ఏ పోరా, జాబ్కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో.